హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ హిస్టరీ సిరీస్. ఈ సిరీస్ లో భాగంగా ఇది ఫిఫ్త్ వీడియో, ఫిఫ్త్ ఎపిసోడ్. టాపిక్ వచ్చేసి పోస్ట్ శాతవాహన పీరియడ్. లాస్ట్ వీడియోలో మనం ఈ తెలంగాణ హిస్టరీ టాపిక్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అయిన శాతవాహన పీరియడ్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకోవడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఈ రోజు టాపిక్ లోకి వచ్చేస్తే పోస్ట్ శాతవాహన పీరియడ్ అంటే శాతవాహనుల తర్వాతి కాలం. దాదాపు 450 సంవత్సరాలు పాలించిన తర్వాత మొట్టమొదటి తెలుగు కింగ్డమ్ అయిన శాతవాహన కింగ్డమ్ డౌన్ ఫాల్ అనేది 3rd సెంచరీలో జరిగింది. ఈ శాతవాహన తర్వాత కాలాన్ని తెలుగు హిస్టోరియన్స్ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక డార్క్ పీరియడ్ గా చెప్పుకుంటారు. ఎందుకంటే శాతవాహనుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కాకతీయుల వరకు అలాంటి గొప్ప రాజ్యం అనేది లేదు. చిన్న చిన్న లోకల్ రాజ్యాలు అనేది రైజ్ కావడం జరిగింది. అవి కూడా 4-5 జిల్లాలు కలిపి ఒక రాజ్యం లాగా ఉండేవి, కానీ పెద్ద రాజ్యాలు అనేవి లేవు. అందుకే పోస్ట్ శాతవాహన పీరియడ్ ని డార్క్ పీరియడ్ గా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం పోస్ట్ శాతవాహన పీరియడ్ లో తెలంగాణలో ఏ రాజ్యాలు ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్ష్వాకు, వకట, విష్ణుకుండిన, వేములవాడ చాళుక్య, కళ్యాణి చాళుక్య, ముదిగొండ చాళుక్య, వీటన్నిటిని పోస్ట్ శాతవాహన పీరియడ్ లో డైనాసిటీలుగా చెప్పుకోవచ్చు. అందులో నుంచి మొదటిదైన ఇక్ష్వాకు డైనాసిటీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్ష్వాకు డైనాసిటీ ఇది 225 AD నుంచి 340 AD వరకు దాదాపు 4 రాజులు 115 years రూల్ చేయడం అనేది జరిగింది. ఈ ఇక్ష్వాకు డైనాసిటీకి ఫౌండర్ స్థాపకుడు వశిష్ఠిపుత్ర శ్రీ శాంతమల్లు. ఈయన శాతవాహన రాజ్యానికి సామంత రాజుగా ఉండేవారు. శాతవాహనుల డౌన్ఫాల్ తర్వాత ఈయన తన రాజ్యాన్ని శాతవాహనుల నుంచి ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసుకొని ఇక్ష్వాకు డైనాసిటీని స్థాపించి పాలించడం జరిగింది. ఈ ఇక్ష్వాకు డైనాసిటీకి క్యాపిటల్ రాజధాని వచ్చేసి విజయపురి, అంటే ఇప్పటి నాగార్జున కొండ అన్నమాట. నాగార్జున కొండనే విజయపురి అని పిలిచేవారు అప్పట్లో. ఈ ఇక్ష్వాకు డైనాసిటీ కృష్ణా నదీ తీరంలో తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఉండేది. తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ మరియు ఆంధ్రాలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం డిస్టిక్ ఇవన్నీ కలిసి ఇక్ష్వాకు డైనాసిటీ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఈ ఇక్ష్వాకుల వంశం వారు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని గురించి చాలా రోజులు చర్చ అనేది జరిగింది. అప్పట్లో వీళ్ళు నార్త్ ఇండియన్స్, సూర్య వంశానికి సంబంధించిన వాళ్ళు, లార్డ్ శ్రీరాముని వంశస్థులు, శ్రీరాముని తర్వాతి జనరేషన్స్ లో ఒకరు అని చెప్పుకునేవారు. ఇదంతా ఇక్ష్వాకు అనే పేరు వల్ల చెప్పుకోవడం జరిగింది, ఎందుకంటే శ్రీరాముడు కూడా ఇక్ష్వాకు వంశస్థుడే. కానీ తర్వాత కార్డ్వెల్ అనే హిస్టోరియన్ ఈ ఇక్ష్వాకు వంశం అనేది నార్త్ ఇండియాది కాదు, ఇది ఇక్కడ లోకల్ ఆంధ్ర రాజ్యం, వీళ్ళు ఆంధ్రులే అని చెప్పడం జరిగింది. దానికి ప్రూఫ్ గా వాళ్ళకి పేరు ఎలా వచ్చిందనే చెప్పడం జరిగింది. ఇక్షు అంటే చెరుకు, షుగర్ కేన్ అన్నమాట. ఈ కృష్ణా నది తీరంలో షుగర్ కేన్ అనేది ఎక్కువగా పండించడం జరుగుతుంది. అయితే ఈ ఇక్ష్వాకులు కూడా షుగర్ కేన్, చెరుకు పండించే రైతులు. ఈ ఇక్షు అనే పేరు నుంచే ఇక్ష్వాకులు అనే పేరు వచ్చిందని ప్రపోజ్ చేయడం జరిగింది. చాలా మంది దీన్ని యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈ పేరుకు మీనింగ్ చెరుకు పంట పండించేవారు అన్నమాట. అండ్ ఇది శ్రీరామునికి సంబంధించిన నార్త్ ఇండియన్ ఫ్యామిలీ, నార్త్ ఇండియన్ కింగ్డమ్ అయితే కాదు అని ఆయన చెప్పడం జరిగింది. ఈ ఇక్ష్వాకు డైనాసిటీకి సంబంధించిన కాయిన్స్ తెలంగాణలో సూర్యాపేట్, ఫణిగిరిలో దొరకడం జరిగింది మరియు ఖమ్మం డిస్టిక్ నేలకొండపల్లిలో దొరకడం జరిగింది. వీళ్లకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ కూడా చాలా దొరకడం జరిగింది. వాటిలో ముఖ్యంగా అల్లూరి ఇన్స్క్రిప్షన్స్ లో శ్రీశాంతమల్లు శాతవాహన రాజైన 3వ పులవామిని ఎదురించి గెలిచి ఈ రాజ్యాన్ని స్వాతంత్ర రాజ్యంగా చేసుకున్నాడు. దానికి క్యాపిటల్ విజయపురి అని ఉంది. ఈ ఇక్ష్వాకు డైనాసిటీ వాళ్ళు ప్రైమరీగా శివ భక్తులు మరియు కార్తికేయుని భక్తులు. తర్వాత కాలంలో వీళ్ళు బుద్ధిజాన్ని స్వీకరించడం జరిగింది. సౌత్ ఇండియాలో బుద్ధిజానికి వీళ్ళు చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా నాగార్జున కొండ ఏరియాలో వీళ్ళకు సంబంధించిన చాలా బుద్ధిస్ట్ మోన్మెంట్స్ అనేవి దొరుకుతాయి. ఇక్ష్వాకు డైనాసిటీకి సంబంధించిన రాజుల గురించి మనం చూద్దాం. మొట్టమొదటి రాజు ఫౌండర్ వశిష్ఠిపుత్ర శ్రీ శాంతమల్లు. ఇతన్నే శాంతమల్లు 1 అని కూడా అంటారు. వశిష్ఠిపుత్ర అంటే వశిష్ఠి యొక్క పుత్రుడు అని అర్థం. వీళ్ళు శాతవాహనులకు సామంతులుగా ఉండేవారు కాబట్టి ఈ తల్లి పేరును ఇంటి పేరుగా పెట్టుకునే శాతవాహనుల సాంప్రదాయం అనేది వీళ్ళు కూడా స్వీకరించారని తెలుస్తుంది. ఇతను 225 AD to 250 AD 25 years పాలించడం అనేది జరిగింది. ఇతనికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అనేవి రెంటాల, దాచపల్లి, కేశవపల్లి ఏరియాస్ లో లభిస్తాయి. అవన్నీ ఇతను స్వయంగా రాయించిన ఇన్స్క్రిప్షన్స్. వాటిలో ఇతను శాతవాహన కింగ్డమ్ నుంచి స్వాతంత్రుడై ఈ రాజ్యాన్ని స్థాపించాడని, దీనికి విజయపురి క్యాపిటల్ గా ఉండేదని స్పష్టంగా రాసి ఉంటుంది. శ్రీశాంతమల్లు ఒక గొప్ప శివ భక్తుడు మరియు కార్తికేయుని భక్తుడు. తన భక్తిని చాటుతూ బ్రాహ్మణులకు చాలా ల్యాండ్ డొనేషన్స్ అనేవి చేయడం జరిగింది. అగ్రహాలు కట్టడానికి మరియు వాళ్ళు ఉండడానికి కూడా చాలా ల్యాండ్ డొనేషన్స్ అనేవి చేయడం జరిగింది. అంతేకాకుండా అగ్రికల్చర్ ను కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ రైతులకు
ఎడ్లను, ఆవులను, నాగళ్లను, అగ్రికల్చర్కు సంబంధించిన రకరకాల పనిముట్లను డొనేట్ చేయడం అనేది జరిగింది. దానికి ఇతనికి మహాదానాధిపతి అనే బిరుదు కూడా దక్కింది. అంతేకాదు ఇతని కాలంలో ఆయన అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, వాజపేయ యాగం ఇలాంటి యాగాలన్నీ చేయడం జరిగింది. ఆయన తన ఇన్స్క్రిప్షన్స్లో వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. భార్య, పిల్లలు, వాళ్ళ పేర్లతో సహా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాగార్జునకొండ ఏరియాని రీసెర్చ్ చేస్తున్న టైంలో ఒక ప్లే గ్రౌండ్ స్టేడియం లాంటిది కనిపించడం జరిగింది. అది నార్మల్గా ఇండియన్ స్టైల్లో కాకుండా రోమన్ స్టైల్లో ఉండడం అనేది జరిగింది. దాన్ని కార్బన్ డేటింగ్ చేస్తే ఈ శ్రీశాంతమలు కాలానికి సంబంధించిందని తెలియడం జరిగింది. అంటే ఈ కాలంలో ఇక్ష్వాకులకు రోమన్స్ తో కూడా మంచి సంబంధాలు ఉండేవి. అక్కడ ఇంజనీర్స్ ని తెప్పించి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది అని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీరపురుష దత్త. ఇతను శ్రీశాంతమలు యొక్క కొడుకు. తండ్రి తర్వాత ఇతను రాజు కావడం జరిగింది. మరియు ఇక్ష్వాకు డైనాసిటీ మొత్తానికే గ్రేటెస్ట్ కింగ్ గా ఈయనను చెప్పుకుంటారు. ఇతనికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అనేవి అల్లూరి, జగ్గయ్యపేట్, నాగార్జునకొండ, అమరావతి, ఉప్పుగుండూర్ అనే ప్రాంతాల్లో దొరకడం జరిగింది. వాటిలో ఇతను ఇక్ష్వాకు డైనాసిటీలోనే గ్రేటెస్ట్ కింగ్ గా, అతి గొప్ప రాజుగా చెప్పుకోవడం జరిగింది. ఇతను తన రాజ్యాన్ని పెంచుకోవడం, ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం స్ట్రాటజిక్ అలయన్సెస్ అనేవి చేసుకోవడం జరిగింది. అంటే వేరే ప్రాంతాల యువరాణులను పెళ్లిళ్లు చేసుకొని ఆ పెళ్లిళ్ల ద్వారా రాజ్యాలను ఎక్స్టెండ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇతను 4 పెళ్లిళ్లు చేసుకోవడం జరిగింది. ఉజ్జయిని రాజ్యానికి చెందిన బట్టి మహాదేవి మరియు రుద్రభట్టారిక అనే యువరాణులను పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా బాపిశ్రీ, షష్ఠిశ్రీ అనే ఇతని మేనత్త కూతుర్లను కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. తన మేనత్త యొక్క 2 కూతుర్లని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు బుద్ధిస్టులు కావడంతో ఇతను కూడా బుద్ధిజాన్ని స్వీకరించడం జరిగింది. బోధిశ్రీ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఇతని సమయంలో బుద్ధిజం అనేది ఈ ఏరియాలో చాలా పాపులర్ అవ్వడం జరిగింది. దీన్ని సౌత్ ఇండియాలో బుద్ధిజం కి ఒక గోల్డెన్ ఏజ్ గా చెప్పుకుంటారు. అంతేకాదు ఈ వీరపురుష దత్తాని దక్షిణ అశోక ఆఫ్ సౌత్ అని కూడా పిలిచేవారు. ఈ నాగార్జునకొండ దగ్గర శాతవాహనులు కట్టించిన శ్రీపర్వతం అనే ఒక పార్క్ అనేది ఉంటుంది. దాని పేరుతో ఇతన్ని శ్రీపర్వత అధిపతి అని కూడా పిలిచేవారు. ఈయన తన కాలంలో నాగార్జునకొండ ఏరియాలో బుద్ధిజంకి సంబంధించిన చాలా మోన్మెంట్స్ అనేవి కట్టడం జరిగింది. ఆ కాలంలో ఈ నాగార్జునకొండని దక్షిణ గాయ అని కూడా పిలిచేవారు. ఈ గాయ అనే పేరు బుద్ధుడు ఎన్లైట్మెంట్ పొందిన బోధ్ గాయ నుంచి వచ్చింది. ఈయన సమయంలో శ్రీలంక నుంచి బుద్ధిస్టులు ఈ నాగార్జునకొండకి వచ్చి వాళ్ళ మత ప్రచారం మరియు ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. ఆ ఏరియాని బోధ్ విహార్ అని పిలిచేవారు. ఇతని కూతురు కొండా బాలశ్రీ కూడా బుద్ధులకు చాలా ల్యాండ్ డొనేషన్స్ అనేవి చేశారు. ఇతని కాలంలో ఆచార్య నాగార్జున నివసించిన శ్రీపర్వతాన్ని మాడిఫై చేసి రీబిల్డ్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ నాగార్జునకొండ ఏరియాలో బుద్ధిస్టులకు సంబంధించిన ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ. దాన్ని శ్రీపర్వత విశ్వవిద్యాలయం మరియు నాగార్జునకొండ విశ్వవిద్యాలయం అని పిలుస్తారు. నెక్స్ట్ ఎహువుల శాంతమల. ఇతను వీరపురుష దత్త యొక్క కొడుకు. తన తండ్రి తర్వాత రాజ్యాన్ని తను పాలించడం జరిగింది. కానీ తన తండ్రిలాగా ఇతను ఒక బుద్ధిస్ట్ కాదు. ఇతను ఒక శివభక్తుడు. కానీ ఇతని కాలంలో బుద్ధిస్టులను కూడా ఈక్వల్ గా రెస్పెక్ట్ చేసేవారు. ఇతని కాలానికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అనేవి నాగార్జునకొండ ప్రాంతంలో దొరుకుతాయి. ఈ ఇన్స్క్రిప్షన్స్ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ తండ్రి మరియు తాతలాగా కాకుండా ప్రాకృత్ భాషను వాడకుండా సాంస్క్రిట్ భాషలో ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఉండేవి. ఇతని కాలంలో ప్రాకృతిని సాంస్క్రిట్ తో రీప్లేస్ చేశారని తెలుస్తుంది. ఇతనికి హిందూయిజం మీద చాలా భక్తి ఉండేది. ఇతన్ని సౌత్ ఇండియాలోనే టెంపుల్స్ కట్టిన ఫస్ట్ రాజుగా ఇతన్ని చెప్పుకుంటారు. నాగార్జునకొండ ప్రాంతంలో చాలా టెంపుల్స్ అనేవి ఇతను నిర్మించడం జరిగింది. అవే పుష్పభద్ర నారాయణ ఆలయం, నవగ్రహ ఆలయం, నందికేశ్వర ఆలయం, హారతి దేవాలయం, కార్తికేయ దేవాలయం, అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం. ఇందులో హారతి దేవాలయంకి ఒక ప్రత్యేకత అనేది ఉంది. పిల్లలు పుట్టక బాధపడుతున్న వాళ్ళు మరియు పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకునే వాళ్ళు వాళ్ళ సమస్యలు తీరుతాయని నమ్మేవారు. నాగార్జున విశ్వవిద్యాలయం అనేది ఇతని టైంలో చాలా పాపులర్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్ రుద్రపురుష దత్త. ఇతను ఇక్ష్వాకు డైనాసిటీకి చివరి రాజు, లాస్ట్ కింగ్. ఇతను 300 AD నుంచి 340 AD వరకు పాలించడం జరిగింది. గురజాల ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఇక్ష్వాకు డైనాసిటీకి ఇతను లాస్ట్ రాజు. తమిళనాడుకు సంబంధించిన పల్లవ రాజు అయిన సింహవర్మ అనే వ్యక్తి ఇతన్ని యుద్ధంలో ఓడించి చంపి ఈ ఇక్ష్వాకు డైనాసిటీని పల్లవ కింగ్డమ్ లో కలుపుకున్నాడు అని ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుస్తుంది. ఇతని కాలంలో ఒక కొత్త ట్రెడిషన్, సమాధుల దగ్గర ఛాయా స్తంభాలు అనేది నిర్మించడం ఇతని కాలం నుంచే స్టార్ట్ అయింది. ఈ ఇక్ష్వాకుల అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్కి వస్తే వీళ్ళు శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్నే వాడేవారు.
మరియు కాయిన్స్ కూడా సొంతవి కాకుండా శాతవాహనుల కాయిన్సే వాడేవారు అని తెలుస్తుంది. ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం వీళ్ళ సమయంలో తమలపాకులు ఎక్కువగా పండించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు అని రాసి ఉంది. శిల్పకళల్లో వీళ్ళ శిల్పకళకు ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. వీళ్ళ శిల్పకళను అమరావతి శిల్పకళ అని పిలిచేవారు. అది చాలా ఫేమస్. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బుద్ధిస్టు శిల్పాలన్నీ ఈ శిల్పకళతోనే చేయడం జరిగింది. ఈ అమరావతి శిల్పకళకు సంబంధించిన శిల్పాలు మనకు నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేటలో దొరకడం జరుగుతుంది. జగ్గయ్యపేట తవ్వకాల్లో ఈ అమరావతి శిల్పకళకు సంబంధించిన మాందాత అనే అతిపెద్ద శిల్పం దొరకడం జరిగింది. దీన్ని అమరావతి శిల్పకళకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటారు. ఈ మాందాత శిల్పం ఒక రాజు అనేవాడు ఎలా ఉంటాడు అనేది చెప్పడం జరుగుతుంది. ఒక గొప్ప వీరుని నిల్చొని ఉన్న ఫుల్ పొజిషన్ లో ఈ శిల్పం అనేది ఉంటుంది. దాంతో పాటు కిరీటం మరియు రాజులు ధరించే రకరకాల బంగారు ఆభరణాలు, కత్తి, వీటన్నిటిని చెక్కడం జరిగింది. ఈ శిల్పాన్ని బదంతాచార్య అనే శిల్పి నిర్మించడం జరిగింది. ఈ ఇక్ష్వాకుల కాలంలోనే శిల్పాన్ని చెక్కిన వారు తమ పేరును శిల్పం పైన వేయడం అనేది ఈ ఇక్ష్వాకుల కాలం నుంచే స్టార్ట్ అయింది. సో ఇక్ష్వాకుల కాలంలో శిల్పాలకు చెక్కిన వాళ్ళ పేరును కూడా రాసేవారు. ఇలా శిల్పాన్ని చెక్కిన ఆర్టిస్ట్ పేరు శిల్పం పైన వేయడం అనేది ఇక్ష్వాకుల కంటే ముందు ఎవరూ చేయలేరు. ఇది ఇక్ష్వాకులతోనే మొదలైంది. అంతేకాదు రాజు కాపలాదారుల విగ్రహాలు కూడా చెక్కి గుడులలో పెట్టేవారు. వాళ్ళని వీరగల్ అని పిలిచేవారు. జపాన్కి సంబంధించిన సమురాయ్ సిస్టమ్ కూడా ఇదే. జపాన్లో కూడా ఇలా రాజు రక్షకులను శిల్పాలుగా చెక్కి వాళ్ళని సమురాయులుగా పిలిచేవారు. ఇన్స్క్రిప్షన్స్ పైన డే, మంత్, ఇయర్ ఇలా ఫుల్ డేట్ వేయడం అనేది కూడా ఇక్ష్వాకులే స్టార్ట్ చేశారు. వీళ్ళ కాలం నుంచే మొదలైంది. అంతకుముందు శాతవాహనులు మరియు మౌర్యన్ ఇన్స్క్రిప్షన్స్ లో కూడా ఇలా ఫుల్ డేట్ అనేది వేసేవారు కాదు. సో దట్స్ ఇట్ అబౌట్ ఇక్ష్వాకు డైనాసిటీ. నెక్స్ట్ వీడియో కూడా ఈ పోస్ట్ శాతవాహన పీరియడ్కి సంబంధించిన రాజ్యాల గురించే ఉంటుంది. హోప్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను అండ్ ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. ఏమైనా సలహాలు, సూచనలు, కరెక్షన్స్, డౌట్స్ ఏమున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.